సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు డిసెంబర్ 31, 2024 రోజున మేము కే సముద్రంకి వెళ్ళడం జరిగింది. అసలు కే సముద్రం అంటే సారీ, ఏదో కొత్తగా ఉంది పేరు అనుకుంటారు కదా, అది అది మా సొంతూరు పేరు అండి. సో కే సముద్రము. సో దీనికి మాత్రం చరిత్ర బాగుంది. సో ఆ చరిత్రకు మాట్లాడుకునే బదులు ఇగో ఇక్కడ మా ఇంటి ప్లేస్లో ఉన్నటువంటి నిమ్మ చెట్టు చూస్తున్నారు కదా, పెద్ద నిమ్మ చెట్టు. ఆ నిమ్మ చెట్టుకి 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. సో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వస్తే అనుకోకుండా ఒక గెస్ట్ వచ్చిండు. గెస్ట్ వచ్చి అనుకోకుండా మా భార్య చేతిలో చచ్చిపోయింది. అది ఆడ మగ నాకైతే తెలియదు, కానీ చూడగానే మాత్రం ఘోరంగా భయం వేసింది. చూడండి, ఇది కుడితే మేము బతుకుతామా? ఇగో డాక్టర్ అయితే బతుకుతాడు. చూడు ఎంత పెద్ద దోమను. ఇగో చూస్తున్నటువంటిది చూస్తున్నారు కదా, అది దోమ అండి. ఇంకా నేను దగ్గరికి వెళ్ళక ముందుగా చూడండి, అది ఎంత లావు కనబడుతుందో, కదులుతున్నది. దొంగ ముండ, అది నన్ను గరిచింది. నన్ను గరుస్తా అంటే నా భర్తను గరుస్తావా, నేనే కొట్టలేదు, నువ్వు వచ్చి కొడతావా అని ఒక్క దెబ్బకే దాని ప్రాణం తీసింది. సో ఏదైనా ప్రాణమే అని కేసు పెడదాం అనుకుంటే మరి దోమలు కూడా మనల్ని చంపి ఎన్నో రోగాల పాలు చేస్తున్నాయి. జ్వరము, అది డెంగ్యూ, అవి ఎన్నో టైఫాయిడ్ రోగాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి చూస్తున్నారు కదా. సో అందుకోసం చుట్టుపక్కల ప్రాంతాలు పచ్చదనంగా ఎందుకు ఉంచుకోమంటారు ఇప్పుడు అర్థమైంది కదా. ఇంత పెద్ద దోమలు ఏదో కొడుకుని పెంచినట్టు, బిడ్డను పెంచినట్టు, మనవరాలు పెంచినట్టు పెంచితే మనకు దూల తీరుతాయి. ఎందుకంటే ఒక్క దోమకాటుకు మనకు హిట్లర్ లాంటి కూడా చనిపోయిండు. అలాంటిది మనమెంత. కాబట్టి మీరు కొద్దిగా చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం శుభ్రంగా, నీట్గా, చెత్తా చెదారాలు లేకుండా, మురిక్కుంటలు లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి మేము కూడా ఆల్మోస్ట్ శుభ్రం చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మేము శుభ్రం చేస్తాము రేపు. ఫస్ట్ కదా, 31కి ఎందుకులే ఇప్పుడే అలసిపోవడం అని ఇది మా ప్లానింగ్లో ఉన్నది. అందుకోసమని ఇటుకి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇవాళ కనబడుతున్న నిమ్మకాయలు రేపు కనబడవు. ఎందుకంటే ఈరోజు 31 కదా, ఫస్ట్కి అన్ని దావతులు నడుస్తాయి. అందుకోసమే వీడికి రావడం జరిగింది. ఈ లోపల మాత్రం దోమ మాత్రం నా రక్తాన్ని టేస్ట్ చూసింది. 31 సెలబ్రేషన్ అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసింది నా రక్తంతో. కానీ మా సతీమణి, నా బెస్ట్ ఆఫ్, నా భార్యమణి మాత్రం దెబ్బకు దొంగల ముఠా అన్నట్టు వాని మాత్రం చంపిపారేసి బొందబెట్టింది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మస్కిటో, మై డియర్ దోమ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ నైస్ జర్నీ టు యువర్ సోల్.